సో బీఆర్ఎస్ పార్టీని కేవలం ఒక 15 రోజుల్లో ఖతం చేస్తాం, ఖాళీ చేస్తామని జస్ట్ ఇంతకుముందే దానం నాగేందర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయబోతున్నాం. సో ఇక మిగిలేది ఆ పార్టీలో కేవలం 4 మాత్రమే అని ఒక ప్రకటన చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకొక 2 రోజుల్లో 6 ఎమ్మెల్యేలు జాయిన్ కాబోతున్నారట. ఇప్పటికీ 7 జాయిన్ అయ్యారు. 7 + 6 13 అవుతుంది. సో ఇంకొక 13 అయితే మొత్తం 26 కంప్లీట్ అయింది. అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఏం జరుగుతున్నది మొత్తం అంతా ఇప్పుడు హైదరాబాద్కి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నారు. చాలామంది ఔటర్ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, ఔటర్ నానుకొని ఉన్న ఎమ్మెల్యేలంతా పెద్ద కబ్జాకోర్లు ఉన్నారు ఇందులో. మరి వీళ్ళంతా ఇప్పుడు ఈ పార్టీలోకి వస్తున్నారు. మరి అవినీతి లేకపోతే ఈ ల్యాండ్ కుంభకోణాలు వీటి మీద మరి చర్యలు ఎట్లుంటాయి? రాహుల్ గాంధీ చెప్పిన పేద ప్రజలకు భూములు పంచుతాం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అన్న ప్రకటన ఉత్తదేనా? ఇవన్నీ మనం మాట్లాడదాం. నా ముందు పాషం యాదగిరి సార్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, అండ్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. నమస్తే యాదగిరి సార్. నమస్తే అన్న. జై తెలంగాణ. ఏం నడుస్తుంది సార్? ఇప్పుడు అంతా ఒక దగ్గర జమ అవుతున్నారా, మోప అవుతున్నారా? ఏమనాలో మరి అవుతారు కదా, కోతులన్నీ ఒక దగ్గరికి వస్తాయి, మామూలే కదా. ఎక్కడ ఏ కొమ్మ మీద పండుంటే ఆ కొమ్మ కోతులు వస్తాయి. ఇప్పుడు అందరు రావడం మంచిదే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమవుతుంది, కాంగ్రెస్ అవుతుంది. ఇప్పటిదాకా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్ ఉన్న అందరూ ఎవరంటే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయమాడు. నయమే నయం నేడు మనలో లేడు. అప్పుడు ఏం చెప్పారంటే నయం నేడు మనలో లేడు, చూడు తెరాస ఎమ్మెల్యేల్లో ఉన్నాడు. ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నయం ఎమ్మెల్యేల్లో ఉన్నాడు చూడు. నయం ఎక్కడ ఉన్నాడు అంటే చచ్చిపోలేదా, చంపేసినాం అనుకుంటున్నామేమో. ఒక్కొక్క ఎమ్మెల్యేని చూడు ఒకడొకడు ఒక్కొక్క నయం అని చెప్పాను. ఒకడు ల్యాండ్ నయం, ఒకడు శాండ్ నయం, ఒకడు వైన్ నయం, ఒకడు మైన్ నయం, ఒకడు గ్రానైట్ నయం, ఒకడు ఫారెస్ట్ నయం. అందరు నయంలే కదా. సో ఆ నయంలు అందరూ ఎక్కడ పోవాలి మరి? నయంలోకి ఎక్కడైనా ఏమైనా కావాలి కదా. ఇప్పుడు కొమ్మ మీద పండు ఉంటేనే కోతులు బతుకుతాయి, మరి లేకపోతే ఎట్లా బతుకుతాయి? ఆవులు మేకలు లేకపోతే పుల్లు బతుకుతాయా? పుల్లు కదా అవన్నీ. మరి ఎక్కడున్నాయి అవన్నీ? కాంగ్రెస్ ఉన్నాయి, అందుకని మేయాలి అవన్నిటిని. నర్రూప రాక్షసులు కదా వాళ్ళంతా, అందుకని వాళ్ళందరూ చేరిండ్రు. ఇప్పుడు మంచిదే, కాంగ్రెస్ పార్టీ ఎంత తొందరగా వీలైతే అంత భ్రష్టు పట్టాలంటే వాళ్ళందరూ ఇందులో చేరాలి. లోపల చేరి భ్రష్టు పట్టిస్తారు కాంగ్రెస్ పార్టీని, బయట ఉంటే భ్రష్టు పట్టరు. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు అందరు నయంలే కదా. అందరూ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియానే. మీరు వీళ్ళందరూ ఇలా చేరాలి కదా. అందరు చేరుతారు ఇక్కడ. నయములు చేరినాక అది పర్ఫెక్ట్ అవుతుంది, పూర్తిగా అవుతుంది. మళ్ళీ అది బీఆర్ఎస్ అయిపోతుంది. ఎక్కడికి పోతుంది? బీఆర్ఎస్ చచ్చిపోలే, బీఆర్ఎస్ బతికే ఉంది. బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్లో ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు పోయి అర్థం చూసుకుంటే బీఆర్ఎస్ కనిపిస్తుంది, అందులో మనుషులు కనిపిస్తలేరు. కాంగ్రెస్ 3 రంగులు కనిపిస్తలేవా? 3 రంగులు కనిపిస్తలేవు, ఇంకే 30 రంగులు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కడు ఒక నయం కదా. ఆ నయంలందరూ ఒక దగ్గర చేరడం మంచిదే. దొంగలందరూ ఒక దగ్గర చేరితే వేటాడడం ఈజీ అవుతుంది కదా. ప్రజలు వేటాడవచ్చు ఈజీగా. పుల్లని ఒక దగ్గర ఉంటే వేటాడవచ్చు, అక్కడ ఒకటి ఇక్కడ ఉంటే వేటాడలేరు కదా. కాబట్టి ఇది మంచిదే. అది ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. యమునా అవతల ఏముంటుందో తెలియదు. యమునా పార్ అంటే ట్రాన్స్ యమునా, అవతల ఏముంటుందో వాళ్ళకి తెలియదు. యమునా లోపలనే తెలుసు. వాళ్ళందరూ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కావచ్చు, మోదీ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి వాళ్ళ ముక్కు చివరి ఏముంటుందో కూడా తెలియదు. ముక్కు చివరి దాకా తెలుసు, అవతల ఏముంటుందో వాళ్ళకి పట్టదు. కాబట్టి అందరు దొంగలు ఒక దగ్గర చేరుతున్నారు. ఒక్కరు మామూలు ఎమ్మెల్యేలు, వాళ్ళ మామూలు వల్ల అందరికందరు దొంగలే. వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళే. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళందరినీ, ఆ దొంగలందరినీ, రోజుకో పార్టీ మారిన వాళ్ళందరినీ కేసీఆర్ చేర్చుకున్నాడు. ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేర్చుకుంటాడు. దానం నాగేందర్ ఏమంటే ఒక 4-5 పేర్లు చెప్పిండు. రాజేష్ రాజు, కేటీఆర్ ఫ్రెండ్స్, సత్యం రామలింగరాజు కొడుకు, వీళ్ళంతా భూములు కబ్జాలు పెట్టారు. వాళ్ళకి చాలా వేల కోట్లు, 100 కోట్లు సంపాదించారు అని అంటున్నారు. మేము ఎన్నో వీడియోలు చేసినాం. ఈ ఏ బ్యాచ్ గురించి అయితే చెప్పిండో కేటీఆర్ అండ్ బ్యాచ్, వాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలకు అందరికీ సంబంధాలే ఉన్నాయి. అంత ఫ్రెండ్సే. హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలంతా కేటీఆర్ చుట్టూ తిరిగిన వాళ్ళే. మరి ఆయన చెప్పిన స్టేట్మెంట్కి ఇక్కడ కేటీఆర్ మీద చేసిన విమర్శకు అసలు పొంతన కుదురుతలేదు. అందుకని ఏంటంటే అది అక్కడ ఉన్నాక చెప్పాలి కదా. పోనీ నువ్వు బయటకు వచ్చేటప్పుడు, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు సిద్ధాంతం పెట్టుకొని ఉంటే ఈ దొంగలందరూ ఉన్నది అందుకని బయటకు వస్తుందని చెప్పినావు, చెప్పలేదు కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రాపకం కావాలి, అప్పుడు కేసీఆర్ ప్రాపకం కావాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రాపకం కావాలి. ప్రాపకం కోసమే ప్రాకులాడతారు వీళ్ళు, అంతే తప్ప ప్రజల కోసం కాదు. సిద్ధాంతాలు ఉంటాయి కదా, ఏ పార్టీకైనా సిద్ధాంతం ఉందా? సిద్ధాంతం ఉంటే ప్రజల చుట్టూ తిరుగుతారు. ప్రజలే సిద్ధాంతంగా ఉండాలి, లేదు కదా. డబ్బులే భూములే సిద్ధాంతం. కాబట్టి భూముల చుట్టూ, డబ్బుల చుట్టూ తిరుగుతున్నారు. జనంకే సోయి వస్తుంది. జనం ఏం చేస్తారంటే అందరు రాజకీయ నాయకులను రేపు కనిపిస్తే చెప్తూ కొడతారు. అందరు దొంగలే. అందుకనే దేశంలో క్లెప్టోక్రసీ ఇస్ రూల్ బై థీవ్స్. దొంగలే ఉన్నారు. ఐఏఎస్ వాళ్ళందరూ జోకర్లే.
రాజకీయ నాయకులందరూ బ్రోకర్లే. జోకర్లు బ్రోకర్ల రాజ్యం ఉన్నప్పుడు ఏముంటుంది? ఎక్కడ అమెరికాలో డెమోక్రసీ లేదు, ఇండియాలో డెమోక్రసీ లేదు. ఉన్నదల్లా అక్కడ కార్పొరేటోక్రసీ, ఇక్కడ క్లిప్టోక్రసీ. ఆయన అందుకే అప్పుడు ఏమవుతుంది? ఇదే ఉంటుంది. కాబట్టి జనము సహనానికి పరీక్ష పెట్టదు రాజకీయ నాయకులు, వాళ్ళందరూ దొంగలే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న భూములు తీసుకున్నాడు, ప్రజలకు వంచుడు, ఈ కాపాడు ఇదంతా ఉత్తదేనా? ఇక అంత ఉత్తదే. అది మనం నమ్ముతామా? ఎక్కడన్నా నేను పులి వచ్చి నేను శాకాహారి నేనంటే ఏమన్నా నమ్ముతాడా? బేకూఫ్ గాడు కూడా నమ్మడు. నమ్మినోడు పక్కా బేకూఫ్ అనాలి. పులి శాకాహారి అయితే ఎక్కడన్నా రాజకీయ నాయకులు నీతివంతులు అవుతారా? ఎక్కడ కాదు. అది ఏ పార్టీ అయినా వేసుకొని. అందుకని మేము మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పాత సారా పాత సీసా, లేబుల్ ఒకటే మారింది. లేబుల్ మారింది, టేబుల్ మారింది, అంతే తప్ప సీసా మారలే, సారా మారలే. ప్రజలంతా గమనిస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు. ఎక్కువ టైం పట్టదు. కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టు పట్టడానికి 10 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు కేసీఆర్ సేఫ్ జోన్లో ఉన్నట్టే కదా కేసీఆర్. సేఫ్ జోన్లో ఉండడానికి వీళ్ళందరూ పంపిస్తున్నామో. కేసీఆర్ పంపిస్తుండొచ్చు లోపలికి, పంపించి నువ్వు అంతా భ్రష్టు పట్టించండి రా అని చెప్తుండొచ్చు. అది మరి అటున్న కాంగ్రెస్ వాళ్ళకి సోయి ఉండాలి కదా. లేదు, కేసీఆర్ భ్రష్టు పట్టడానికి 10 ఏళ్ళు పట్టింది. రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టడానికి 10 నెలలు చాలు. 10 నెలల తర్వాత అసలు రేవంత్ రెడ్డి ముందు కేసీఆర్ కూడా సాధువు అయిపోవచ్చు. అన్ని దుర్మార్గాలు జరగవచ్చు. వాళ్ళైనా వీళ్ళైనా అందరూ దుర్మార్గులే. ఇద్దరు పచ్చి నెత్తురు దాయటోళ్ళే, ఇద్దరు దొంగలు లంగలు లఫంగలే. తెలంగాణ ప్రజలు మామూలు జనం కాదు. అమెరికాలోంచి ఒక ప్రొఫెసర్ రాసిండు, సునీల్ పురుషోత్తం అని, అమెరికాలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఉంటాడు. ఆయన రాసిండు తెలంగాణ వీరుల ధైర్యం, శౌర్యం నేను భూమి మీద ఎక్కడ చూడలేదని, ఆ పోరాటాన్ని అంచిన ఆర్మీ ఆఫీసర్ రాసినారని పుస్తకం రాసినాడు. ఫ్రమ్ రాష్ట్ర రిపబ్లిక్. ఈ రాజకీయ పార్టీలకు సోయి ఉండాలి. తెలంగాణ ప్రజలు లేచి కూర్చున్నారు అనుకో, మీరు లూటీ చేస్తుంటే లాఠీ పడతారు, మీ ఈ బగలబడతారని తెలుసుకోవాలి. అటువంటి శౌరులు తెలంగాణలో ఊరుకోరు. చాలా తొందరగా అర్థమవుతుంది. వీళ్ళ భర్తం పడతారు, పారిపోగొడతారు. ఒక మంత్రి అంటున్నాడు వాళ్ళు వస్తా అంటే తీసుకోకుండా ఏదైనా పార్టీ ఉంటుందా అని. అందుకనే ఆయన అంటున్నాడు మా దాంట్లోకి రాకపోతే మేము వద్దానంటే వాళ్ళు బీజేపీలోకి పోతట్టున్నారని ఇంకొక ఆయన అంటాడు. అదే అంటే లంగలు దొంగలు లఫంగలు అందరూ వస్తే మేము చేర్చుకుంటాం. ఎందుకంటే మరి పెద్దల దొంగల సైన్యం కావాలి, మామూలు సైన్యం కాదు. లుఠోరంకా సేనా ఉన్నా పెద్ద దొంగల సైన్యం కావాలంటే పెద్ద దొంగలందరూ మా దగ్గరికి రావాలి. ఇంకెక్కడ ఉండదు దొంగల లంగలు, మా దగ్గరే ఉండాలి. మంచోళ్ళు ఉంటే ఇంకెక్కడైనా బొమ్మనండి, మా దగ్గరికి. మంచోళ్ళు అంటే వాళ్ళతో ఏమవుతుందా, ఏం చదవనవుతుంది వాళ్ళు ఎందుకు? మాకు దొంగలు లంగలు లఫంగలే కావాలని చెప్తున్నారు. కాబట్టి కేసీఆర్ అదే చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చెప్తున్నాడు. ఏ మూతి పెట్టుకొని మీరు సిద్ధాంతాలు చెప్తారు, ఏ నోటు పెట్టుకొని మీరు నీతులు చెప్తారు? మేము దొంగలమే అని ఓపెన్గా చెప్పుకుంటారు వాళ్ళు. కాబట్టి ప్రజలు వాళ్ళ సంగతి చూస్తారు. వాళ్ళకి తొందరలోనే తద్దినం పెట్టే రోజులు వచ్చినాయి. ఆ తద్దినం పెట్టిన రోజు వాళ్ళ సంగతి అంత ఉష్కాకి. ఏంటి నెక్స్ట్ ఆల్టర్నేట్ అన్నది కూడా ఏం లేదు కదా. ఆల్టర్నేట్ అదే పుట్టిస్తుంది. ఒకసారి ఇది బ్రష్ పెట్టిపోతే ఆల్టర్నేట్ వస్తుంది. మంచోడు ఉండగా ఇంకోటి రాడు. మంచోడు అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వస్తుంది? తెలంగాణ సాయుధ పోరాటం చూడలేదా? ఏమైంది? రజాకారులను తరిమేసింది కదా, నిజాంను తరిమేసింది కదా, ఆల్టర్నేట్ పుట్టుకొచ్చింది. ఆల్టర్నేట్ అంటే అది పోవాలి, ముందు పోతే ఇంకోటి పుట్టుకొస్తుంది. గవర్నమెంట్ని కూల్ చేసే సమయంలో మేము ఇది చేయక తప్పదని అంటున్నారు కదా, అట్లా కూడా ఒక వాయిస్ వినిపిస్తుంది. జనం ఎప్పుడో కూల్చే మంత్రి అంటున్నారు, నువ్వెవరిని కూల్చడానికి ప్రజలే కూల్చిండ్రు. రేవంత్ రెడ్డి ఏమైనా పోరాటం ఉందా? రేవంత్ రెడ్డి సరే కాంగ్రెస్ పార్టీలో లేడు. ప్రజలు పృథ్వీరాయ్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళం, గద్దర్ లాంటి వాళ్ళు, విమలక్క లాంటి వాళ్ళు ఊరూర పాటలు పాడి చైతన్యం చేసి మేము ఆ కేసీఆర్ ఇంటికి సాగనంపినాం. రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరిని తిరిగిందా? ఒక్కరిని పోరాటం చేసినరా? అసలు రాహుల్ గాంధీకి హైదరాబాద్ ఏంటో తెలుసా? తెలంగాణలో ఏ భాష మాట్లాడతారు చెప్పమనండి, ఆంధ్రలో ఏ భాష మాట్లాడతారు చెప్పమనండి. ఏమి చెప్పలేరు వాళ్ళు ఎక్కడ రాలేదు, పేలేదు. వాళ్ళ ఆయుగా కూర్చున్నారు. అందుకనే ప్రజలు మనం పోరాటం చేసి తెచ్చుకున్నాం, వాళ్ళు తెచ్చుకున్నది కాదు. వాళ్ళ మీద అసహ్యం పెరిగిన జనానికి చీత్తు అని ఉమ్మిపారేసిన జనం. అటు ఉమ్మేటట్టు చేసింది మనమే చేసినాం. చెప్పినాం వాళ్ళు ఏం దొంగ పనులు చేస్తున్నారో. రేపు ఈ సంగతి కూడా బయటపడుతుంది. వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది, వీళ్ళకి 10 నెలలు పడుతుంది. 10 నెలల తర్వాత 9 నెలలే, 9 నెలల తర్వాత గర్భస్రావం అవుతుంది, ఇంటికి పోతారు. పైన ఉన్న నాయకుడు గట్టిగా ఉంటే వీళ్ళందరూ సెట్ అవుతారేమో కారా? వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఆయనకి ఏమైనా తెలుసా? రాహుల్ గాంధీకి ఏమి తెలియదు. ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు జోకర్లు. అడుగుదాం రాహుల్ గాంధీనే మీరు పిలవండి హైదరాబాద్కు, పిలిచి తెలంగాణ గురించి అడగండి, ఒక్కొక్క జిల్లా గురించి అడగండి. తెలుసు వాళ్ళకు డబ్బులు తీసుకొని టికెట్లు అమ్మడమే తప్పిస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏమి తెలియదు. టికెట్లు అమ్ముకున్న వాళ్ళు ఢిల్లీలో కూర్చుంటారు. పైరవీలు ఎవరైనా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్నదంతా పైసలే, పైసలు 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 ఇచ్చి ఎవరైనా కొనేయచ్చు. మొదటి నుంచి ఇప్పుడే నడుస్తుంది. చెన్నారెడ్డి సూట్ కేసులు తీసుకుపోలే, విమానం కింద దిగినప్పుడు కింద పడలే, చూస్తే విమానాన్ని క్లెయిమే చేయలే. ఆయన ఈ పైసలు నాయని చెప్పలేదు చెన్నారెడ్డి, అందులో ఉండిపోయినాయి. కేసీఆర్ పరిస్థితి ఏంది? అందరు ఎమ్మెల్యేలు ఇటు వైపు వస్తే ఆయన కేసీఆర్ ఈజ్ డెడ్, గాన్, బరీడ్ అండ్ ఫర్గాటన్. మర్చిపోయాను కూడా కేసీఆర్ అని ఒకటి ఉండే అనేది కూడా మర్చిపోయాను. ఇక కేసీఆర్ లేవడిసే పరిస్థితే లేదు. తద్దినం పెట్టినరు,
మళ్ళీ సాంవత్సరికమైంది ఆర్థికమైంది అన్నీ అయిపోయినాయి ఇక అందుకని అది లేనే లేదు ఇక కొత్తది పుట్టాలి అంతే తప్ప అందులోంచి రారు ఓకే సమాధుల్లోంచి ఎవరైనా పుట్టుకొస్తారా ఇప్పుడు ఇప్పుడున్న పార్టీలకు ఏం అవకాశం లేదా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా రాజీనామా చేస్తేనే మా దాంట్లోకి రావాలని అది అది మంచి నిర్ణయంగా అనుకోవడం కదా బీజేపీ వాళ్ళని తెలుసుకుందాం బీజేపీ వాళ్ళు చంద్రబాబుతో ఉన్నారు చంద్రబాబు గారు తెలంగాణ నాగం పట్టించింది షేమ్లెస్ డీఇండస్ట్రియేషన్ ఎన్ని పరిశ్రమలు మూసేది చంద్రబాబు నాయుడు ఆల్విన్ ఐడియల్ ఐడిపిఎల్ ప్రగాట్ రిపబ్లిక్ ఫోర్ డిబిఆర్ మిల్ నెతస్ మిల్ ఆయంజాముల్ నిజాం సిగర్ సిర్పూర్ కాన్స్ రామగుండపల్లి అన్ని మూసేసినాడు కదా అటువంటి దుర్మార్గునికి మనతో కలిసి ఉంటే బీజేపీ పుట్టగతులు ఉంటాయి ఆ తెలంగాణలో ఆంధ్రలో ఉంటుండొచ్చు ఎందుకంటే జగన్ భ్రష్టు పట్టిపోయింది కాబట్టి ఉంటుండొచ్చు ఇక్కడ ఏముంటాయి ఇక్కడ ఏముంటాయి తెలంగాణ ప్రజలు అసహించుకున్నారు కదా చంద్రబాబును అసహించుకున్నారు చీచి తూతు అన్నారు వాళ్ళు ఎంట తిరిగితే వీళ్ళకి కూడా పుట్టగతులుంటాయి దొంగలతో ఉంటే ఏముంటాయి ఏముంటుంది ఇప్పుడు నిప్పుతోటి ఉంటే ఇనుముకు కూడా దెబ్బలు పడతాయి కదా సమ్మడి దెబ్బలు పడతాయి కదా గడపారకు అట్లనే వీళ్ళకి కూడా దెబ్బలు పడతాయి అందుకని బీజేపీ తన రాజకీయాల్లో ఎక్కడ హత్యలు ఉంటాయి ఆత్మహత్యలే ఉంటాయి బీజేపీ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఎవడు కాపాడుతారు దాన్ని హత్య చేస్తారంటే 100 మంది పోయి ఏపీలో పొత్తుండి ఇక్కడ ఉండకపోవచ్చేమో అట్లా 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 ఆ లైన్లో వెళ్తారేమో అక్కడ ఉండి జనం గమనించరా చంద్రబాబు నాయుడు వచ్చి నేను తెలంగాణ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమంటుండు చంద్రబాబు నాయుడు పొగుడుతాడా 18 గంటలు పనిచేస్తున్నాడు 18 గంటలు ఏ భూములు కబ్జాలు పెట్టాలని చూస్తున్నాడు హైదరాబాద్ అదే అట్లా దొంగను తెలంగాణ శత్రువుని మెచ్చుకుంటుంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి ఏమైనా తెలిసిందా నీ శత్రువుని మెచ్చుకుంటుండు బీజేపీతో ఉన్నోని మెచ్చుకుంటుండు మరి రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు కానీ రాజకీయం చాలా గమ్మత్ అనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకరికొకరు పొగుడుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు బీజేపీ రేవంత్ రెడ్డిని తిడుతూ ఉన్నది అసలు చాలా డిఫరెంట్ రాజకీయంగా అనిపిస్తుంది డిఫరెంట్ రాజకీయం ఏం లేదు ఏంది రాజకీయాలు అంటే ఏంటంటే శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి నో పర్మనెంట్ ఎనిమీ నో పర్మనెంట్ ఫ్రెండ్ పర్మనెంట్ ఇంట్రెస్ట్ డబ్బులే కదా డబ్బులు ఇలా కలిపేస్తున్నది ఈ రాజకీయాల కుస్తీ అనేది WWF షో అది ఎంటర్టైన్మెంట్ షో వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ నిజంగా గుర్తుకుంటారా డ్రామా కదా అది అవును డబ్బులు సంపాదించాలి డ్రామా చేసి జనాన్ని మెప్పించాలి సంపాదించాలి ఇదంతా రాజకీయం అంటే ఎంటర్టైన్మెంట్ షోనే అందుకని జనం అందరికీ అర్థమైంది ఎవరు నమ్మడు దాన్ని వాళ్ళు ఇంకేదో తమాషా చేసుకోవచ్చు కానీ అయిపోయింది అన్ని రాజకీయ పార్టీల పరుగు పోయింది ప్రజలంతా చైతన్యవంతమైనరు ఇప్పుడు అందరికి గుణపాఠం నేర్పుతుంది పృథ్వీ గారు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మొత్తం పార్టీ సభ్యత్వ శాసనసభ పక్ష నాయకులంతా విలీనం అవుతున్నారని 15 రోజుల్లో విలీనం కాబోతున్నారట నేను ప్లాన్ ఆల్రెడీ రెడీ చేసినామని అంటున్నారు ఓపెన్గానే ప్రకటనలు వినిపిస్తూ ఉన్నాయి ఎటువైపు దారితీసే అవకాశం ఉంది అనుకుంటున్నారు మీరు అక్కడ దాకా వస్తుందా లేకపోతే మధ్యలో ఆగుతుందా ఎట్లా కనిపిస్తున్నది పోవచ్చు పెద్ద ఆశ్చర్యం ఏం లేదు అంతేందంటే అంగట్ల సరుకులు కదా వీళ్ళంతా కూరగాయలు కొనుక్కున్నట్టుగా ఉల్లిగడ్డలు టమాటాలు కొనుక్కున్నట్టుగా అమ్ముడు పోతురు వీళ్ళంతా రోడ్ల మీద వచ్చి ఎంత బేరం ఏం సంగతి ఏందని గతంలో అయినా కేసీఆర్ అట్లనే 6 కోట్లకు 10 కోట్లకు ఇట్లా బేరం పెట్టి తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళది 50 కోట్లకు నడుస్తుందట వీళ్ళది తర్వాత వీళ్ళ చుట్టంతా కుంభకోణాలే కదా వీళ్ళ చక్కదైన మనుషులు కాదు కదా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలంతా వీళ్ళు ఒరిజినల్ అడ్డ మీద రాజకీయ కూలీలు ఎవరంటే ఇటువంటి వాళ్ళే ఈ ఎమ్మెల్యేలు ఇండ్లు ఉన్న వాళ్ళు ఈ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలో వాళ్ళు ఏం లేదు హర్షద్ మెహతాలు చార్లెస్ సోబ్రాజుల గ్యాంగులు మొత్తం ఒక దగ్గరకు వస్తున్నాయి డకాయిట్ల గ్యాంగులు కలుస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే చంబల్ వ్యాలీ ఒకడు ఇంకో వ్యాలీలో కూడా అక్కడోడు ఇక్కడోడంతా కొట్లాడుకునేది కదా ఇప్పుడు అంతా ఆ గ్యాంగులంతా ఒక దగ్గర వచ్చి కూర్చునే సిచ్యువేషన్ వచ్చింది అదే జరుగుతున్నది ఇంతకుముందు మనం అన్న ఈ నయీం గ్యాంగ్ 400 మంది నయీంలు ఉన్నారు కదా అది అప్పుడు ఒక దాంట్లో ఉండే ఇప్పుడు అన్నింటిలో కలిపి ఉన్నారు ఆ వ్యవస్థను చేంజ్ చేసి ఒక కొత్తదనాన్ని తీసుకొస్తామని చెప్పి రాహుల్ గాంధీ అంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఏ ఊరికి పోయినా ఎక్కడ పోయినా కానీ మా నాయన దేశం గురించి చచ్చిపోయిండు మా నాయనమ్మ దేశం గురించి చచ్చిపోయిండు అని చెప్పి ఆయనే ప్రియాంక గాంధీ వచ్చి మా నాయన చచ్చిపోయిండు మా నాయనమ్మ అని సోనియా గాంధీ వచ్చి మా అత్త చచ్చిపోయింది నా మొగడు చచ్చిపోయింది అన్న వరకు జనాలందరూ కూడా నమ్మిండ్రు అయ్యో కరెక్టే వీళ్ళు ఒక నీతివంతమైన పాలన ఇస్తారు నిజాయితీగా ఉన్నటువంటి నాయకులను తీసుకొస్తారని చెప్పండి ఎందుకంటే వాళ్ళే అన్నారు కదా ఎవరన్నా పార్టీ డిఫెక్ట్ చేస్తే ఒక పార్టీ జెండా మీద గెలిచిన తర్వాత ఆ పార్టీ ఎజెండాను వదిలిపెట్టేసేసి ఇంకో పార్టీలో కనుక చేరేది ఉంటే రాళ్లతో కొట్టాలి వాళ్ళని ఉరి చేసేటువంటి చట్టాలు తీసుకురావాలని చెప్పినట్టు ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలు కాంగ్రెస్ హైకమాండ్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం కావచ్చు సిగ్గు లేకుండా ఎక్కడ కూడా కనీసం వాళ్ళకి ఇంత కూడా ఎక్కడ చీమునెత్తురు లేకుండా అన్న మాటలు వాళ్ళే అన్నారు కదా మనుషుల పశువుల వీళ్ళు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారు అర్థమైతే లేదు 6 నెలలు కూడా కాలేదు ఇప్పుడు వాడు చెత్త ఎమ్మెల్యేనా ఏ ఎమ్మెల్యే ఏం లేదు ఇక వాడు ఇట్లా పోయేటోడు ఎవడైనా చెత్త అంత చెత్తనే ఇది మన మాట చెత్త కాదు డ్రైనేజ్ అనుకుందాం నేను అంటే ఐఎమ్ వెరీ సారీ టు సే ఎమ్మెల్యేలు అట్లా అనుడు కాదు కానీ గిలో ఎమ్మెల్యేలా అండి వీళ్ళంతా చెత్తగాళ్ళు డ్రైనేజ్లో మునిగిన వీళ్ళంతా అసెంబ్లీ మొత్తం అటువంటి వాళ్ళతోనే నిండిపోయి ఉండే పరిస్థితి ఉన్నది కంప్లీట్గా వీళ్ళెవ్వరు ఏనాడు ప్రజల గురించి పనిచేసిన వాళ్ళు కాదు బ్రోకరిజం చేసిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు అయి కూర్చున్నారు జనం కూడా ఏంటంటే జనానికి ఆప్షన్ లేక ఇటువంటి చెత్తనంతా జమ చేసి ఒక దగ్గర పోయినరు డిఫరెంట్ మోరీలకి వెళ్ళిపోయి ఒక పెద్ద మోరీలో కలుస్తున్నది ఇప్పుడు ఆ పెద్ద మోరీ ఏంటంటే రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి ఒక పెద్ద మోరీ ఉన్నది వీళ్ళందరూ కలిసి
దాంట్లోనే పడిపోతున్నారు. వీళ్ళకి ఏం కావాలి? ప్రజా సమస్యల గురించి కాదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అంటాడు నేను ప్రజలు నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ గురించి. ఏం డెవలప్మెంట్లు? అవన్నీ పైరేవులు, దందాలు, వాళ్ళ ఆస్తులు కాపాడుకుంటందుకు, అధికారం దగ్గర పెట్టుకుంటందుకు, పోలీస్ స్టేషన్లల్లో దందాలు చేసేందుకు, వీళ్ళు వాళ్ళ వాటాలు జాగ్రత్తగా పెట్టుకుంటందుకు చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ఇవన్నీ ఎవరు ఒకవేళ అటువంటిది ఉంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడికెళ్ళి ఏ ఒక్క మంచి పని అన్న ఇప్పుడు కనీసం అమరుల కుటుంబాలకి ఏమైనా చేసిందా అని నిన్న మొన్న నుంచి కొట్లాడుతున్నారు. విద్యార్థుల తరఫుకెళ్ళి ఎవరైనా వచ్చి ఏంది నిరుద్యోగ యువత మాకు పోస్ట్ పోన్ చేయాలంటారు. అది ఎంతవరకు కరెక్టా కాదా, మీరు చేయగలుగుతారనేది ఒక్క ఎమ్మెల్యే ఎక్కడన్నా మాట్లాడే పరిస్థితి కదా. ఇవ నిన్న జస్ట్ ఒక చిన్న ఏంది నార్మల్ ఒక ఆర్డినరీ పర్సన్ కూడా ఒక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఏమైనా పెడితే పోస్ట్ పెడితే కాలు బలగేటట్టు కొడితే కేసులు పెడితే నువ్వు పెట్టుకో, నువ్వేమన్నా అదే డిఫరెంట్గా ఉంటే పెట్టుకో. గత ప్రభుత్వం దయాకర్ రావు కూడా సేమ్ అదే కాన్స్టిట్యూన్సీ లో మనం పోయినాం కదా. దయాకర్ రావు కూడా మురళీ గౌడ్ అని ఒక పిల్లగాన్ని అట్లనే తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి కాళ్ళు మొక్కించుకునే స్థాయి దాకా తీసుకుపోయింది. కేసులు పెట్టించి వాళ్ళ ఇంట్లో బెదిరించి. నీ పాలన కూడా అట్లనే ఉన్నది కదా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఏంది ఆమె కూడా అమెరికా తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేని చేస్తే ఎస్ఐ తీసుకొచ్చి కొట్టి ఉల్టా వాడు మళ్ళీ చెప్తున్నాడు, ఇంకా ధైర్యంగా చెప్తున్నాడు. నిన్న యూనివర్సిటీలో కూర్చొని లంజ పదాలు వాడతూ ఎల్ కొడుక ఎం కొడుక అని మాట్లాడుకుంటా 10-15 మంది 20 మంది కలిసి కొట్టుడు. ఏం పాలన ఏం మారలే కదా. సో ఈ గ్యాంగ్ అంతా ఈ ఎమ్మెల్యేలలో ఒక్కడన్నా కనీసం సిన్సియర్ ఉండి జనం పక్షాల కనుక ఆలోచించే వ్యక్తి కనుక ఎవడన్నా ఉండేది ఉంటే ఇటువంటి పనులు చేయరు. నేను బోను అంటాడు, నువ్వు నా ప్రజలు నేను పలానా ఎజెండా మీద పలానా జెండా మీద నన్ను గెలిపించారు కాబట్టి నేను దాంతోనే ఈ 5 ఏళ్ళు ఉంటానంటాడు. లేదా రిజైన్ చేసి బయటికి రావాలి. వీళ్ళందరూ అన్నోళ్ళే కదా. పాపపు గాడిదలు మొత్తం ఒక్క దగ్గర వచ్చి ఒక బోన్లలో మొత్తం అందరు వచ్చి జమ అవుతున్నారు. ఇదేంటంటే అసలు ఈ అన్ని చట్టాలు ఉన్న తర్వాత కూడా ఏవి కూడా ప్రాపర్ అమలైతలేవు. ఏంటంటే వడ్డీతో చేతులు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. దొంగల చేతుల్లోనే రాజ్యం ఉంది కాబట్టి, డకాయితుల చేతుల్లోనే రాజ్యం ఉంది కాబట్టి వాళ్ళు అందరినీ తీసుకొని కనీసం యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ కూడా లేకుండా పోతున్నది. ఎంత దారుణం అంటే ఇప్పుడు అరికపూడి గాంధీ వీళ్ళంతా ఈ మొత్తం చెరువులు లేపవతల పడేసారు. టోటల్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫైట్ చేయాల్సిన క్రమమే, ఇంకంతకు మించిన ఆప్షన్ ఏం లేదు. భూమిలు మింగిన అనకొండాలి వీళ్ళంతా, భూపకాసురులు అన్నకొండాలి వీళ్ళంతా. అంతే, ఉట్టోలు కాదు వీళ్ళకి. ఏం లేదు, రాజకీయంగా సమాధులు చేయాల్సిన సిచ్యువేషనే కావాలి. తెలంగాణ యువతరము, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరుల కుటుంబాలు కావచ్చు, తెలంగాణ కళాకారులు కావచ్చు, భీష్మించుకొని కూర్చోండి. త్యాగాలు ఎవరు చేసిండ్రు? ఇటువంటి చెత్తగాళ్లకు ఎమ్మెల్యేలను చేసి తీసుకొస్తే ఇలా తెలంగాణ సమాజం మొత్తము ఎవరు బయటకు వచ్చి మాట్లాడతలే కావచ్చు, ప్రతి ఒక్కరి గుండె సోకిస్తున్నది. ప్రతి ఒక్కరి గుండె కళ్ళకెళ్ళి కన్నీళ్లు గార్చే స్థాయికి పోయింది. కాబట్టి ఒక కొత్త తరాన్ని, కొత్త రాజకీయ వ్యవస్థను, కొత్త తరం ఆలోచనలు తీసుకొచ్చేసి ఇటువంటి వాళ్ళందరినీ రాజకీయంగా బొందబెడితే తప్ప తెలంగాణకు మాత్రం మోక్షం జరిగే పరిస్థితి లేదు. అరణ్యరోధనం అవుతున్నది. ఓట్లేసే ఓటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి చెత్త వాళ్ళతో తిరుగుడు బంద్ చేయండి. వీళ్ళు ఇచ్చే పైసలతో, చిన్న పైసలతో 500-1000 తోటి మీరు ఓట్లేసి సర్వనాశనం అవుతున్నది. మొత్తము మన విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది, అన్ని వ్యవస్థలు నాశనం అవుతుంది. ఒక్క ఎమ్మెల్యే మొత్తుకుంటున్నారు బడులలో మాకు అధ్యాపకులు లేరని ఒక్కడో కూడా మాట్లాడే పాపన పోలేదు. ఇలా హైదరాబాద్లో కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది. ఆశ్చర్యం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తారు వెళ్ళి. నేను ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన ప్రైవేట్ హాస్పిటల్, ఆరోగ్య శాఖ మంత్రి ఓపెన్ చేస్తాడు, వేరే శాఖ మంత్రులు ఓపెన్ చేస్తారు. లాస్ట్కు ముఖ్యమంత్రి కూడా పోయి ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసి దీని అభివృద్ధి అంటే మొత్తం తెలంగాణ మొత్తము ప్రతి జిల్లాలల్లో వీళ్ళు ఇంకా హాస్పిటల్ ఇట్లా ఓపెన్ చేసుకునే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా గవర్నమెంట్ వ్యవస్థను కాపాడాల్సినటువంటి వ్యక్తులు, ప్రైవేటీకరణ తక్కువ చేసి ఉండాల్సినటువంటి వ్యక్తులు. నీ రాహుల్ గాంధీ పొద్దుగా లేసే మొత్తుకుంటుండు కదా, కార్పొరేట్లు అదానీలు అంబానీలు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు చేస్తున్న పని ఏంటిది? ఇక్కడ సోయి లేదా రాహుల్ గాంధీకి? సోయి లేదా రాహుల్ గాంధీకి? అర్థమైతలేదా? రాహుల్ గాంధీకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదా? తెలంగాణలో ఆగమవుతున్నారు ఇదంతా అని చెప్పని అర్థమైతలేదా? ఇంకా ఉల్టా మా హైకమాండ్ నుంచి పర్మిషన్ తీసుకొనే మేము ఇటువంటి వాళ్ళని చేర్చుకుంటున్నామని నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారే, అది చాలా అవమానం అనిపిస్తున్నది. తెలంగాణకి ఇంత దరిద్రమైన నాయకత్వము గత 10 ఏళ్ళ నుంచి అదే ఉన్నది. ఇప్పుడు కూడా గదే నాయకత్వం వచ్చిందనుకో తెలంగాణ యువతరం కావచ్చు అందరూ సిగ్గుపడే సిచ్యువేషన్కు తీసుకొచ్చి పెట్టారు. కానీ దీనికి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఒకటే పరిష్కారం అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఎనివే, థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. మొత్తానికైతే కాంగ్రెస్ చాలా క్లియర్గా ఉన్నది, మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ లాగాలని. ఒక 3-4 తప్ప ఇంకా అందులో పార్టీలు మిగిలే అవకాశం లేదు. సో చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. మేము కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ఎమ్మెల్యేల పనితీరు పైన, వాళ్ళు చేసిన కబ్జాల మీద పెద్ద ఫైటే చేయడం జరిగింది. సో అది కంటిన్యూ అవుతుందని కూడా చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది. సో తప్పదు, ఇంకా ఈ సిచ్యువేషన్లో మార్పు వచ్చే అవకాశం అయితే ఎక్కడ మనకు కనబడట్లేదు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.